హలో, వెల్కమ్ టు బ్రెయిన్ వేవ్స్. ఈరోజు ఒక చిన్న రస్టింగ్ నెయిల్ వల్ల మనకి ఎంత డేంజరస్ చెప్పబోతున్నాం. ఒకసారి మీరు ఊహించుకోండి, మీరు మార్నింగ్ లేచి మీ టీత్ మొత్తం ఎక్కడికక్కడ లాక్ అయ్యి ఉంది, మీ స్పైన్ నెక్ మొత్తం దగ్గరికి గుంజుతున్నట్టు అనిపిస్తే అప్పుడు ఎంత డేంజరస్ తెలుసా? సిమ్టమ్స్ హిప్పోక్రైటిస్ తన షిప్ మాస్టర్ దగ్గర రికగ్నైజ్ చేశాడు. షిప్ మాస్టర్ జాస్ మొత్తం ప్రెస్ అయ్యి టీత్ మొత్తం లాకప్ అయి తన నెక్ మజిల్స్ స్పైన్ మజిల్స్ మొత్తం దగ్గరికి గుంజేసినాయి అన్నమాట. హిప్పోక్రైటిస్ డిఫికల్ట్ గా ఈ సిమ్టమ్స్ అన్ని రికార్డ్ చేసుకోగలిగాడని ఆ టైంలో దీనికి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాడు. 6 రోజుల తర్వాత షిప్ మాస్టర్ చనిపోయాడు. దిస్ ద ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ కేస్ ఆఫ్ టెటనస్. ఇది వేరే బ్యాక్టీరియా లాగా ఒకరి నుంచి ఒకరికి పాస్ కాదు. ట్యూబర్క్యులోసిస్, టీబీ మరియు థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా కాదు. ఇది ఎప్పుడైతే కోసుకపోయినా గీరకపోయినా అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. రస్టీ మెటల్స్ కి చాలా అంటుకొని ఉంటుంది. స్కార్ప్ మెటల్స్ అయినా రస్టీ మెటల్స్ అయినా కానీ వాటి దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ ఈజీగా పాస్ అవుతుంది. ఇది ఓన్లీ రస్టీ మెటల్స్ కాకుండా సాయిల్, మాన్యూర్ల, డెడ్ లీవ్స్ లో కూడా కనపడుతుంది. ఈ బ్యాక్టీరియా ఎక్స్ట్రీమ్ హీట్ మరియు డ్రైనెస్ లో కూడా సర్వైవ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా పేరే క్లాస్ట్రీడియం టెటనీ. ఎప్పుడైతే రస్టీ మెటల్స్ కి ఇది అంటుకొని ఉంటుందో మనకు కోసుకోవడం దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్పోర్ జెర్మినేటింగ్ అనేది స్టార్ట్ అయ్యి మన బ్లడ్ స్ట్రీమ్ లో కలుస్తుంది. ఎప్పుడైతే ఇది మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు కొన్ని డెడ్లీ టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఒకటి టెటనస్ టాక్సిన్. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ వీక్ అయి ఇంటర్ న్యూరాన్స్ ని పనిచేయకుండా చేస్తుంది. మోటార్ న్యూరాన్స్ మన మజిల్ కనెక్ట్ అయి ఉంటాయి, మన యాక్షన్స్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ వర్క్ నుంచి సింపుల్ బ్రీతింగ్ వరకు డిఫికల్ట్ అవుతుంది. ఇంటర్ న్యూరాన్స్ ని రిలీజ్ చేసి న్యూరో ట్రాన్స్మిటర్ ని బ్లాక్ చేసి టెటనస్ టాక్సిన్ టిపికల్లీ 7 to 10 days లోపల పేషెంట్ జనరల్ హెచ్ఎస్ మింగడానికి ఇబ్బంది పడతాడు. జా మొత్తం లాక్ అయిపోతుంది. ఫస్ట్ ఈ సిమ్టమ్స్ హెడ్ మరియు నెక్ లో కనపడతాయి. ఈవెన్చువల్లీ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. టెటనస్ టాక్సిన్ అన్ని మజిల్స్ కి, విండ్ పైప్ కి, చెస్ట్ కి స్ప్రెడ్ అయ్యి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది. సిమ్టమ్స్ కనపడ్డ 72 hours లోపల ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సర్వైవల్ రేట్ చాలా తక్కువ. టు హ్యాండిల్ దిస్ టెటనస్ ఇన్ఫెక్టెడ్ ఏరియాని క్లీన్ చేయాలి, యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే బ్యాక్టీరియాని కిల్ చేయడం వల్ల ఫర్దర్ టాక్సిన్స్ ప్రొడ్యూస్ కాకుండా ఉంటాయి. యాంటీ టాక్సిన్స్ యూజ్ చేయడం వల్ల బ్లడ్ లో ఉన్న టెటనస్ టాక్సిన్స్ న్యూట్రలైజ్ చేస్తుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ప్రతి సంవత్సరం 20,000 మంది చిన్న పిల్లలు టెటనస్ వల్ల చనిపోతున్నారు. సో ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఎప్పుడైతే మీ అంతటా మీరు కోసుకపోయినా గీరకపోయినా టీటీ ఇంజెక్షన్ అంటారు, టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ ద మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కాల్ కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.